హరే కృష్ణ. అందరికి కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో మనం కొద్ది రోజులుగా ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమికి మనం రెడీ అవ్వడం కోసం అని చెప్పేసి కృష్ణ లీలని మనం చర్చించుకుంటున్నాం కొన్ని రోజులుగా. సో ఈ రోజు కూడా అద్భుతమైనటువంటి కృష్ణ లీల నరకాసుర వధ అనేటువంటి వృత్తాంతాన్ని ఈ రోజు మనం చర్చించుకోబోతున్నాము. సో హరే చర్చకు కృష్ణ ముందు ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ప్రణామాలు. సో చర్చ ప్రారంభించడానికి ముందు భగవంతుడికి ప్రార్థించుకుంటూ కృష్ణుడికి ప్రార్థించుకుంటూ మన యొక్క కార్యక్రమం మొదలు పెడదాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ 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 జయ గోపీ జన వల్లభ గిరివరధారి జయ గోపీ జన వల్లభ గిరివరధారి యశోదనందన వ్రజ జనరంజన యశోదనందన వ్రజ జనరంజన యశోదనందన వ్రజ జనరంజన యశోదనందన వ్రజ జనరంజన యమునా తీరా వనచారి యమునా తీరా వనచారి యమునా తీరా వనచారి యమునా తీరా వనచారి జయ రాధ మాధవ గుంజ బిహారీ జయ రాధ మాధవ కుంజ బిహారీ జయ రాధ మాధవ కుంజ బిహారీ జయ రాధ మాధవ కుంజ బిహారీ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో
భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తేర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంతా రాధా కాంతా నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. కృష్ణాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో పంకజనాభాయ నమో పంకజమాలినే నమో పంకజనేత్రాయ నమస్తే పంకజాగ్ర్యే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ దండవత్ ప్రణామాలు అందరికీ हरे కూడా. कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। హరే కృష్ణ హరే కృష్ణ दंडवत प्रणामाలు। హరే కృష్ణ అందరికీ దండవత్ ప్రణామాలు. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण। సో ఈ రోజు మనము భౌమాసుర వధ, భౌమాసుర అదేవిధంగా నరకాసురుడు, భౌమాసురుడిని నరకాసురుడు అని కూడా అంటారు అన్నమాట. సో నరకాసుర వధ ఏ విధంగా జరిగింది, ఆ తర్వాత దాని యొక్క లీలలు ఏ విధంగా జరిగినవి,
శ్రీకృష్ణ భగవానుడు ఇప్పటిదాకా మనం చర్చించుకున్న లీలల్లో మొత్తం 8 మంది భార్యల్ని ఆయన వివాహం చేసుకున్నారు. సో మొదట రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నారు, చాలా కూలంకషంగా చర్చించుకున్నాము. ఆ తర్వాత సత్రాజిత్ యొక్క వృత్తాంతంలో ఆయనకి 2 భార్యలు దొరికారు, జాంబవతి దేవి, అదే విధంగా సత్యభామాదేవి. ఆ తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు 5 రాణుల్ని ఆయన వివాహం చేసుకున్నారు అనేటువంటి వృత్తాంతం మనము చర్చించుకున్నాం మనం. సో ఈ రోజు మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు ఆయన భౌమ లీల చేసినప్పుడు మొత్తం ఆయన 16,108 మంది భార్యల్ని ఆయన వివాహం చేసుకున్నారనమాట. సో వాళ్ళందరినీ కూడా ఆయన ఏ విధంగా వివాహం చేసుకున్నారు, 16,100 మంది భార్యల్ని ఏ విధంగా వివాహం చేసుకున్నారు, ఆ వివాహం చేసుకునేటువంటి దారిలో చాలా రకరకాలైనటువంటి పనులు చేస్తారు. స్వామి యొక్క లీలలన్నీ కూడా దివ్యంగా ఉంటాయి అన్నమాట, ఎంతో అలౌకికమైనవన్నమాట అవి. సో మామూలుగా మనము చదివితే కనుక ఏదో పైపైన కొంచెం తెలుస్తుంది, కానీ ఏంటంటే వాటిని ఇంకా శ్రద్ధగా అధ్యయనం చేస్తే కనుక మనము చాలా విజువలైజ్ చేయగలుగుతాం అన్నమాట. సో ఎందుకు అంత లీలలో స్వామి ఒక పని చేస్తే కనుక 100 రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా మనము స్వామి యొక్క లీలలోకి వెళ్ళిపోదాం అన్నమాట. సో ఇక భౌమాసురుడినే నరకాసురుడు అని కూడా అంటారనమాట. సో భౌమాసురుడు భూదేవి యొక్క కుమారుడు అన్నమాట. భూదేవి యొక్క కుమారుడు. ఎప్పుడైతే కనుక వరాహావతారంలో స్వామి భూదేవిని ఎప్పుడైతే కనుక రక్షించారో, సో అప్పుడు భూదేవిని ఆయన వివాహం చేసుకున్న తర్వాత సో భూదేవికి వరాహస్వామికి ఆయన జనించినటువంటి కుమారుడు భౌమాసురుడు అన్నమాట. సో మనకు అనుమానం రావచ్చు, అదేంటి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, భూదేవి ఆవిడ గొప్ప భక్తురాలు, సో వాళ్ళిద్దరికి పుట్టినటువంటి సంతానం మరి ఇలాగ రాక్షసుడు అవ్వడం ఏమిటి అని చెప్పి మనకి అనుమానం రావచ్చు అన్నమాట. కానీ ఏంటంటే కనుక ఎంత గొప్ప తల్లిదండ్రులకి పుట్టినా సరే మనకున్నటువంటి సాంగత్యము సరిగ్గా లేకపోతే కనుక చెడిపోవడానికి 100కి 100 పాళ్ళు అవకాశం ఉంటుంది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ ఎవరు అంటే కనుక భౌమాసురుడు అన్నమాట. ఎందుకంటే భౌమాసురుడు రాక్షసులతోటి సాంగత్యం చేశాడు కాబట్టి ఒక రాక్షసుడు లాగే అయిపోయాడు అనమాట. సో ఏం చేశాడు భౌమాసురుడు, అంత రాక్షస కార్యాలు ఏం చేశాడు? సో రాక్షసులు అంటే కనుక వాళ్ళు దైత్యులు, రాక్షసులు, వాళ్ళు ఎప్పుడు ఏమిటి, కుదిరినంత వరకు కూడా భౌతిక సంపదల్ని సేకరించాలి, ఇంకా వాళ్ళు ధనాన్ని సేకరించాలి, స్త్రీలని ఏం చేయాలి, వాళ్ళు ఎంజాయ్ చేయాలి. దేవతలకి వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు కూడా దేవతలు అంటే కనుక వాళ్ళకి పడదన్నమాట, దేవతల పైన కత్తి కడతారనమాట. సో అదే విధంగా భౌమాసురుడు కూడా ఏం చేశాడు అంటే కనుక దేవతల మీద చాలా కత్తి కట్టాడు అనమాట. ఎంత శక్తివంతుడు అంటే కనుక భౌమాసురుడు, మనకి ఇక్కడ చెప్పినటువంటి లీలల్లో చెప్పిన దానికంటే కూడా వాళ్ళు చాలా శక్తివంతులు అనమాట. మనం అర్థం చేసుకోలేం ఎంత శక్తివంతులు అనేటువంటి. మనం కనీసం పక్కనున్న దేశానికి కూడా వెళ్ళాలంటేనే మనకి చాలా కష్టంగా ఉంది, అమెరికా వెళ్ళాలంటేనే కష్టం. కానీ భౌమాసురుడు అయితే కనుక భూమి మీద నుంచి స్వర్గం దాకా, ఇంద్రుడు స్వర్గం దాకా కూడా వెళ్ళాడు అనమాట. అప్పట్లో ఇంటర్ ప్లానెటరీ సిస్టమ్ ట్రావెల్స్ అన్ని కూడా అలౌడ్ ఉండేవి అనమాట అప్పట్లో అనమాట. సో ఏం చేశాడు భౌమాసురుడు అంటే కనుక ఇక వరుణుడిని జయించాడు అనమాట. వరుణుడిని జయించి వరుణుడి దగ్గర ఒక స్పెషల్ గొడుగు ఉంటుంది అనమాట, ఛత్రం, వరుణుడి యొక్క స్పెషాలిటీ అనమాట. దా గొడుగుల యొక్క స్పెషాలిటీ ఏమిటి అని అంటే కనుక దాంట్లోంచి మన గొడుగులు అయితే మామూలుగా ఉంటాయి, కానీ ఆ గొడుగు యొక్క స్పెషాలిటీ ఏంటంటే కనుక దాంట్లోంచి ఫైన్ పార్టికల్స్ ఆఫ్ వాటర్ అన్నమాట. మామూలు నీళ్లు పడడం కాదు, జల్లు పడడం కాదు, వాన పడడం కాదు, వాన పడితే తడిసిపోతాం మనం. కానీ ఏంటంటే వరుణుడి యొక్క గొడుగులోంచి ఏమిటంటే కనుక చాలా ఫైన్ గా, చాలా చిన్నగా అనమాట, చాలా ఫైన్ గా గాలిలాగా, గాలితో సమానంగా ఉండేలాగా దాంట్లోంచి పైనుంచి జల్లు పడుతుంది అనమాట. ఆ గొడుగు కింద ఉన్న వాళ్ళకి చాలా మంచి ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట. సో ఏం చేశాడు భౌమాసురుడు, వరుణుని జయించిన తర్వాత ఆ గొడుగును తీసుకుని వచ్చేసాడు. ఆ తర్వాత ఏం చేశాడు, ఇంద్రుడి మీద దాడి చేశాడు. ఇంద్రుడి మీద దాడి చేసి
అక్కడ ఏమున్నాయి మంచి వస్తువులు అని చెప్పి చూశాడు. ఆయనకి ఏం బుద్ధి పుట్టిందో ఏంటో తెలియదు. దేవతల యొక్క తల్లి అయినటువంటి అదితి చెవి కుండలాల్ని తీసుకుని వచ్చేసాడు. ఇంద్రుడు ఏం చేయలేకపోయాడు. ఇంకేం చేశాడు, మేరు పర్వతం మీద దేవతలందరికీ కూడా కాటేజీ లాగా ఉంటాయన్నమాట, గెస్ట్ హౌస్. దాంట్లో ఒక మణి పర్వతం అనేటువంటిది ఉంది. ఆ భాగాన్ని ఏంటి ఆక్రమించేసుకుని తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఇంద్రుడు ప్రయత్నించాడు యుద్ధం చేయడానికి. ఎందుకంటే అదితి కర్ణకుండలాలను తీసుకెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు యుద్ధం ఖచ్చితంగా జరిగి ఉంటుంది. కానీ భౌమాసురుడు ఎంత శక్తివంతుడు అంటే కనుక ఇంద్రుడు ఏమీ చేయలేకపోయాడు. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడు, నేచురల్ గా వచ్చి శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా వస్తాడు అనమాట. ఆయన వచ్చి శ్రీకృష్ణ భగవానుడిని వేడుకుంటాడు ఆయన. సో రక్షించవలసింది ఈ రాక్షసుడి యొక్క బారి నుంచి మమ్మల్ని రక్షించండి, ఈ విధంగా చేశాడు. సో ఇంకేంటంటే కనుక తెలుసు కదా ఇంద్రుడికి, ఆయన భూదేవి యొక్క కుమారుడు అని చెప్పి తెలుసు కాబట్టి వచ్చి స్వామికి విన్నవించుకున్నాడు అనమాట. సో స్వామికి కూడా చాలా పనులు ఉంటాయి, రకరకాల పనులు. ఒక పని చేస్తే కనుక ఆయనకి 100 ప్రయోజనాలు చేకూరుతాయి అన్నమాట. ఒక పని చేస్తే కనుక స్వామి ఏం చేశారంటే కనుక వెంటనే ఓకే, నేను భౌమాసురుణ్ణి వధిస్తాను అని చెప్పి స్వామి చెప్పడం, ఇంద్రుడు వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఈ భౌమాసురుడి యొక్క రాజధాని ఏమిటి అని అంటే కనుక ప్రాగ్జ్యోతిషపురం అన్నమాట. ప్రాగ్జ్యోతిషపురం. ఇక భౌమాసురుడు ఏంటి, జనరల్ గా వీళ్ళందరికీ ఏంటి కోటలు ఉంటాయి అన్నమాట. కోటలు అంటే మనం చూసేటువంటి కోటల కంటే ఇంకా మనం చూసే కోటలే చాలా బోల్డంత ప్రొటెక్షన్స్ అన్ని కూడా ఉంటాయి. కానీ భౌమాసురుడి యొక్క కోట యొక్క ప్రొటెక్షన్ ఇంకా చాలా ఎక్సలెంట్ అన్నమాట. ప్రస్తుతం మోడర్న్ టెక్నిక్స్ తో చూసినా సరే చాలా ఎక్సలెంట్ అన్నమాట. కోట ఎలా ఉంది అంటే కనుక మొత్తం ఆ యొక్క కోట చుట్టూరు 4 వైపులా కూడా పెద్ద పెద్ద బురుజులు ఉన్నాయన్నమాట. వాటిలో 4 వైపులా కూడా సైన్యం ఎప్పుడు కూడా 24 గంటలు కూడా ఉంటారు, రక్షిస్తూ ఉంటారు ఆ యొక్క బురుజు. ఆ బురుజు ఉంటుంది బయట, అంటే బయట ఒక గోడలాగా అనుకోవచ్చు, పెద్ద గోడ. దాని లోపల వెంటనే ఏంటంటే కనుక ఒక పెద్ద కందకం ఉంటుంది. కందకం అంటే కనుక పెద్ద గొయ్యిలాగా తీసేస్తారు. దాంట్లో ఏంటంటే కనుక పూర్తిగా నీరు నింపేసి ఉంచుతారనమాట. పెద్ద కందకం ఉందన్నమాట. ఆ తర్వాత ఏమైంది, ఆ కందకం చుట్టూరు కూడా మళ్ళీ ఆ కందకం బయట మళ్ళీ మనం అనుకుంటున్నాం ఇప్పుడే మనం ఎలక్ట్రిక్ ఫెన్సులు వాడుతున్నాము అని అనుకుంటున్నాం. కానీ అప్పట్లోనే ఆ కందకం చుట్టూరు కూడా ఫెన్సింగ్ పెట్టారు. ఆ ఫెన్సింగ్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫెన్స్ అన్నమాట. ఆ ఫెన్సింగ్ పెట్టారు. ఆ ఫెన్సింగ్ అయిపోయిన తర్వాత దాన్ని దాటుకుని ఎవడైనా వస్తే కనుక మళ్ళీ కొన్ని గ్యాస్ ఛాంబర్స్ ఉన్నాయన్నమాట. అందులో ఏముంటాయి, ఎవరైనా వచ్చేవాళ్ళు నడుచుకుని ఎవరైనా వస్తే కనుక అక్కడ ఏమవుతుంది, చాలా విషవాయువులన్నీ కూడా ప్రయోగిస్తారనమాట. సో ఎవరు కూడా దాన్ని దాటుకుని రాలేరన్నమాట. ఈ గ్యాస్ ఛాంబర్స్ దాటిన తర్వాత మళ్ళీ లోపల ఇంకేముంటుంది మళ్ళీను. సో ఆ గ్యాస్ ఛాంబర్స్ దాటిన తర్వాత మళ్ళీ కూడా ఈ మురా అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. వాడు ఏంటంటే కనుక ఒక కంచె ఒకటి సృష్టించాడు అనమాట. ఆ కంచె లోపల యొక్క ప్రాగ్జ్యోతిషపురం ఉంటుంది. దాంట్లో భౌమాసురుడు చాలా విలాసవంతంగా జీవిస్తూ ఉన్నాడు అనమాట. స్వామికి తెలుసు ఇలాంటి కోటను జయించాలి, ఎప్పుడు ఏది వాడాలి అనేటువంటి విషయం తెలుసు కాబట్టి స్వామి వెంటనే గరుడాన్ని రప్పించారన్నమాట. గరుడాన్ని రప్పిస్తే కనుక అక్కడ పని ఉంది, మళ్ళీ వేరే పని కూడా ఉంది. సత్యభామాదేవిని కూడా తీసుకుని వస్తారు. ఆ పని ఏంటని, రెండో పని ఏంటి అని చెప్పేసి మళ్ళీ మనం కాసేపులో చూద్దాం. సత్యభామాదేవిని తీసుకుని వస్తారు. సో గరుడ పైన, గరుడు యొక్క మూపు పైన శ్రీకృష్ణ భగవానుడు, సత్యభామాదేవి, సో ఆ యొక్క గరుడు యొక్క మూపు పైన
హరే కృష్ణ. కృష్ణ వినపడుతుందండి మాట? వినపడుతుంది ప్రభుజీ. ప్రభుజీ వినపడుతుంది ప్రభుజీ. ఓకే ఓకే. సో గరుడు యొక్క మూపు పైన సత్యభామాదేవి శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరు కూడా బయలుదేరి ఆ యొక్క ప్రాగ్జ్యోతిషపురానికి బయలుదేరారనమాట యుద్ధం చేయడం కోసం అని చెప్పేసి. స్వామికి తెలుసు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఎటువంటి ఆయుధం ఎవరి మీద ఎలాగ ప్రయోగించాలి అని చెప్పి తెలుసు అన్నమాట. సో ఏం చేశారు, ఎప్పుడైతే గనక స్వామి వెళ్ళారో ముందుగా ఏం చేశారు అని అంటే కనుక తన యొక్క గదతోటి ఆ యొక్క 4 బురుజులు ఉంటాయి అని చెప్పి చెప్పుకున్నాం కదా, 4 వైపులా కూడా ఆ 4గిట్లని కూడా ఆయన తన యొక్క చాలా శక్తివంతమైనటువంటి గదతోటి వాటి 4గిట్లని కూడా నాశనం చేసేస్తారు. ఆ తర్వాత అక్కడ సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన యొక్క బాణాలతోటి మొత్తం వాళ్ళందరినీ కూడా సంహరించి వాళ్ళందరినీ కూడా చెల్లాచెదరు చేశారనమాట. ఆ తర్వాత మళ్ళీ గదతోటి ఏం చేశారు, అక్కడ చెప్పుకున్నాం కదా ఒక ఎలక్ట్రిక్ ఫెన్స్ ఉంటుందని చెప్పేసి దాన్ని కూడా నాశనం చేసేసారు అనమాట. సో అదే విధంగా యొక్క ఆ కందకము, అదే విధంగా మనం చెప్పుకున్న గ్యాషియస్ ఛాంబర్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, గ్యాస్ పెట్టే ఛాంబర్స్, వాటిని కూడా స్వామి డిస్ట్రాయ్ చేసేసారు, అయిపోయింది, నాశనం అయిపోయింది. ఆ తర్వాత మనం కంచె పెట్టాడు మురాసురుడు అని చెప్పి చెప్తున్నాం కదా, దాన్ని కూడా మొత్తం అన్నిటిని ఏవైతే కనుక ఆ యొక్క ప్రాగ్జ్యోతిషపురానికి డిఫెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా మొత్తం నాశనం చేశారు. ఆ తర్వాత మళ్ళీ అంతటితో ఆకుండా మరి అక్కడ ఉన్నటువంటి లోపల వాళ్ళందరూ యుద్ధం చేయడానికి రావాలి కదా, అందుకని చెప్పి స్వామి తన యొక్క భీకరమైనటువంటి శంఖారావం ఒకటి చేశారనమాట. శంఖారావం చేసి వాళ్ళ దగ్గర యుద్ధం చేయడానికి రకరకాల వెపన్స్ అన్ని కూడా ఉంటాయి, వార్ మిషన్స్ అన్ని కూడా ఉంటాయి, మనం కూడా పెట్టుకుంటున్నాం కదా, ట్యాంకులు, ఏరోప్లేన్లు అలా పెట్టుకుంటున్నాం కదా, వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి అన్నమాట. అలాంటి వాటిలన్నిటిని కూడా స్వామి ఏం చేశారు, మొత్తం నాశనం చేశారు. నాశనం చేసి యొక్క శంఖారావం ఎప్పుడైతే కనుక చేశారో ఏమవుతుంది, ఆ శంఖారావం ఎలా తోచిందంట, ప్రళయ కాలంలో మేఘ గర్జన లాగా ఉందన్నమాట. అంత భయంకరమైనటువంటి శబ్దం వచ్చింది. ఎవరైతే రాక్షసులు అందరూ కూడా ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుండెల్లో ఏమైంది, దడ పుట్టేసిందంట. అప్పుడు ఆ శంఖారావాన్ని మురాసురుడు విన్నాడనమాట. మురాసురుడు ఎక్కడున్నాడు అని అంటే కనుక ప్రాగ్జ్యోతిషపురం లోపలే ఉన్నాడు, కానీ ఎక్కడున్నాడు, కందకం అని చెప్పుకున్నాం కదా మనం, దాంట్లో నీరు ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నాం కదా, ఆ కందకం లోపల నివసిస్తూ ఉంటాడు అనమాట ఇక మురాసురుడు. ఎప్పుడైతే కనుక ఈ భీకరమైన శబ్దం వచ్చిందో వెంటనే కందకంలో నీటిలోంచి మురాసురుడు బయటకు వచ్చాడు. ఎలా ఉంటాడు ఈ మురాసురుడు, 5 తలలు ఉంటాయన్నమాట మురాసురుడికి. హరే కృష్ణ. హరే కృష్ణ. మాకు వినబడుతుందండి? వినపడుతుంది ప్రభుజీ. వినపడుతుంది ప్రభుజీ, వినపడుతుంది. ఇక్కడ బాగా వాన పడుతుంది మాకు, అందుకని పవర్ కట్ అవుతుంది. సారీ ఫర్ ఇంటరప్షన్. పర్లేదు. సో ఏమైతుంది, ఇక మురాసురుడు ఎలా ఉన్నాడు, మురాసురుడు 5 తలలు ఉన్నాయన్నమాట మురాసురుడికి అన్నమాట. సో వాడి యొక్క స్వభావం ఎలాంటి స్వభావం అంటే కనుక అగ్ని లాంటి స్వభావం అన్నమాట. ఎలాంటి అగ్ని, కణకణలాడేటువంటి అగ్ని లాంటి స్వభావం ఉన్నటువంటి వాడు అనమాట. సో ఎలా ఉంటాడు వీడు, చూడ్డానికే చాలా కష్టం వీడిని. ఎలా అయితే కనుక వాడి యొక్క శరీరం ఎలా ఉంటుంది, వర్చస్సు అంటే కనుక కళ్ళు మిరుమిట్లు దొరుకుతాయి అన్నమాట. ఎప్పుడైనా సరే మన ఆకాశంలో చూస్తూ ఉంటాం కదా, మెరుపులు వస్తూ ఉంటాయి, ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు వాటిని మనం చూడాలంటే కనుక చాలా కష్టం మనకి. అలా ఉన్నాడు అనమాట ఈ యొక్క మురాసురుడు. సో ఏం చేశాడు, మురాసురుడు వచ్చాడు, వచ్చిన వెంటనే చూశాడు, స్వామిని చూశాడు. చూస్తే కనుక ఎలా ఉన్నారు, గరుడ మీద స్వామి కూర్చుని ఉన్నారు, సత్యభామాదేవితో కూర్చున్నాడు. వెంటనే దాడి చెయ్యాలి అని చెప్పి ఏం చేశాడు, అక్కడే ఒక త్రిశూలం ఒకటి ఉంటే కనుక ఆ త్రిశూలాన్ని వెంటనే గరుడ మీద సంధించాడు అనమాట. సంధించి విసిరి 5 తలలు ఉన్నాయి కదా, 5 తలలతోటి సింహ గర్జన చేశాడు అనమాట.
అంత భయంకరంగా గర్జన చేస్తే కనుక అది మొత్తం భూలోకంలోనే కాకుండా మొత్తం అన్ని దిశల్లో కూడా ఆ యొక్క శబ్దము వినబడిందంట. విశ్వమంతా కూడా ఆ యొక్క శబ్దం ఏమైంది, ప్రతిధ్వనించిందంట. సో ఎప్పుడైతే కనుక స్వామి చూశారు, ఈ యొక్క మురాసురుడు ఏం చేశాడు, అటాక్ చేస్తున్నాడు, సో యొక్క త్రిశూలం విసిరాడు అని చెప్పి చూసిన తర్వాత ఆ యొక్క త్రిశూలాన్ని వెంటనే స్వామి ఎంతో చాకచక్యంగా 2 బాణాలు వేసి దాన్ని ఏం చేశారు, ముక్కలు చేసేసారు. అది గరుడ దగ్గరికి రావడానికి ముందే. ఆ తర్వాత ఏం చేశారు, అదే బాణాలతోటి ఏం చేశాడు, మొత్తము ఆయన స్వామి ఏం చేశారు అని అంటే కనుక బాణాలతోటి మురాసురుడి యొక్క నోటిలో బాణాలు వేసేసారనమాట. సో ఇంకా వాడికి చాలా కోపం పెరిగిపోయింది. నేను వేసిన త్రిశూలాన్ని ఆపేశారని చెప్పి ఒక పెద్ద గద తీసుకుని ఆ గదని స్వామి మీదకి విసిరాడు అనమాట. విసిరితే ఆ గద రావడానికి ముందే స్వామి ఏం చేశారు, మళ్ళీ బాణాలతోటి దాన్ని తుత్తునియలు పౌడర్ పీసుల కింద చేసేసారు దాన్ని. ఇంక వీడికి ఏం చేయాలో తెలియట్లేదు, ఆయుధాలు ఇంకేం ఉపయోగించాలి అని ఆలోచిస్తే ఇంక కుదరదని చెప్పేసి నేనే డైరెక్ట్ గానే చేతులతోనే మల్ల యుద్ధం లాగా నా చేతులతోనే స్వామిని చేసేస్తాను, ఈ ఆయుధాల వల్ల పని అవ్వట్లేదు అని చెప్పి ఏం చేశాడు, స్వామి మీదకి రావడానికి ప్రయత్నిస్తే స్వామికి తెలుసు కదా, వెంటనే ఏం చేశారు, తన యొక్క సుదర్శన చక్రాన్ని పంపించారు. సుదర్శన చక్రం ఏం చేసింది, మొత్తం 5 తలల్ని, మురాసుడి యొక్క 5 తలల్ని కూడా కట్ చేసేసింది. వాడు ఏం చేశాడు, ఒక పెద్ద కొండలాగా, కొండ ఎలా అయితే కనుక ఒక పెద్ద బండరాయి ఉందనుకోండి, అది నీటిలో పడిపోయింది అనుకోండి, పెద్ద కొండ మీద నుంచి ఎంత శబ్దం వస్తుంది, నీళ్లు ఎంతలాగా ఎత్తికి ఎగిరి పడతాయి. అలాగే మురాసురుడు ఎప్పుడైతే తలలు తెగి పడిపోయినాయో ఆ తలలు వాడంతా కూడా ఆ పెద్ద కందకం అని చెప్పి చెప్తున్నాం కదా మనం, ఆ కందకంలో పడిపోయినాయి అన్నమాట. అవంతా కూడా పెద్ద శబ్దం వచ్చింది అనమాట, కందకంలో పడిపోయి. ఎప్పుడైతే కనుక మురాసురుడు ఈ విధంగా చనిపోయాడో, మురాసురుడికి మొత్తము 7 కొడుకులు ఉన్నారన్నమాట. తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావాసుడు, వసుడు, సభస్వంతుడు, అరుణుడు. నేచురల్ గా వాళ్ళ తండ్రిని చంపారంటే కనుక వాళ్ళకి కోపం వస్తుంది కదా. సో వాళ్ళందరికీ కూడా చాలా కోపం వచ్చి వెంటనే శ్రీకృష్ణ భగవానుడి పైన యుద్ధం చేయడానికి వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళ గొప్ప సేనా నాయకుడిని ఎంచుకున్నారు. ఎవరు, పీఠుడు అనమాట. వాడు పెద్ద సైన్యాన్ని తీసుకుని వాళ్ళందరూ కూడా, భౌమాసురుడు కూడా పంపించాడు, ఇంకా సైన్యాన్ని అందరినీ కూడా పంపించాడు అనమాట. సో వాళ్ళందరూ కూడా ఏమేంటి, ఎలా వచ్చారు, రకరకాలైనటువంటి ఖడ్గాలు, గదలు, బళ్ళాలు, బాణాలు, త్రిశూలాలు ఇవన్నీ కూడా తీసుకుని యుద్ధానికి వచ్చి అవన్నీ కూడా కృష్ణుడి పైన ప్రయోగించారనమాట అవంతా కూడా. కానీ వాళ్ళకి తెలియదు అనమాట, ఇవన్నీ కూడా ఏమిటి, చిన్నవి ఏమీ చేయలేవు స్వామిని. ఇటువంటి వాటి చిన్న వాటితోటి ఆయన యొక్క శక్తి ఏమిటి, అంతు లేనటువంటిది, లెక్క లేనటువంటిది, ఎవ్వరూ కూడా జయించలేరని పాపం వాళ్ళకి తెలియదు అనమాట. సో వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఆయుధాలు వేస్తూ ఉంటే కనుక స్వామి ఏం చేశారు, తన యొక్క బాణాలతోటి ఆయుధాలన్నింటినీ కూడా నాశనం చేయడమే కాకుండా ఎవరైతే విసిరారో వాళ్ళందరినీ కూడా నాశనం చేసేసారు. సో పీఠుడు ఏంటి, భౌమాసురుడు యొక్క సేనాధిపతి అన్నమాట. పీఠుడిని, అదే విధంగా అక్కడికి వచ్చినటువంటి మిగతా వీళ్ళని అందరినీ కూడా స్వామి నాశనం చేసేసారు, ముక్కలు చేసేసారు వాళ్ళందరినీ. అక్కడ చూస్తే గనక అన్ని చోట్ల కూడా సైనికుల యొక్క దుస్తులు, వాళ్ళ యొక్క తలలు, వాళ్ళ యొక్క చేతులు, కాళ్ళు, అవన్నీ కూడా చెల్లా చెదరుగా ఆ యొక్క మొత్తం అన్ని కూడా యొక్క యుద్ధ రంగంలో అలా పడిపోయింది అనమాట. అవన్నీ కూడా వాళ్ళందరినీ కూడా యమధర్మరాజు దగ్గరికి స్వామి పంపించేశారనమాట. ఆ తర్వాత భౌమాసురుడు, మనం చెప్పుకున్నాం ఇంతకు ముందే, నరకాసురుడు భూదేవి యొక్క కుమారుడు అని చెప్పుకున్నాం. సో నా సైన్యాధిపతిని అందరినీ చంపేస్తావా అని చెప్పి ఇప్పటిదాకా రాలేదు భౌమాసురుడు. ఇప్పుడు యుద్ధ రంగంలోకి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు అని అంటే కనుక, సముద్ర తీరంలో పెద్ద పెద్ద ఏనుగుల్ని ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నాడు అనమాట. గజదళం ఒకటి తయారు చేసుకున్నాడు, సముద్ర తీరంలో పెంచాడు. వాటినన్నిటిని కూడా తీసుకుని యుద్ధంలోకి వచ్చాడు అనమాట. నగరం నుంచి బయటకు వచ్చాడు. ఆ యొక్క ఏనుగులన్నీ కూడా ఎలా ఉన్నాయి, చాలా బలంగా మదించి చాలా బలంగా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా. ఎప్పుడైతే కనుక భౌమాసురుడు బయటకు వచ్చి ఎవరు యుద్ధం చేయడానికి వచ్చారు, ఎవరితో యుద్ధం చేయాలి అని చెప్పి చూశాడు. చూస్తే కనుక అక్కడ గరుడ పైన స్వామి కూర్చుని ఉన్నారు. సత్యభామాదేవితో కూర్చుని ఉన్నారు స్వామి. గరుడ మీద ఆకాశం పైన ఎత్తుగా కూర్చుని ఉన్నారన్నమాట.
ఎలా కనిపించారు అంటే కనుక సూర్యుడిని కప్పుతున్నటువంటి ఒక నల్ల మేఘం లాగా, లైట్నింగ్ కరెంట్ లాగా కనిపించారనమాట. స్వామి కనిపించారు. అప్పుడు భౌమాసురుడు ఏం చేశారు, ఓహో ఈయనతోనే యుద్ధం చేయాలా అని చెప్పేసి ఒక ఆ శతఘ్ని అనేటువంటి ఒక ఆయుధం ఉందన్నమాట. ఆయుధాన్ని వేస్తే కనుక, ఒక్కసారి వేస్తే కనుక ఒకేసారి వందల మందికి పైన యోధులు చనిపోతారన్నమాట. అటువంటి ఆయుధాన్ని శతఘ్నిని స్వామి మీదకి వేశాడనమాట. వేస్తే కనుక స్వామి ఏం చేశారు, బాణాలతోటి ఆయుధాలు ఏవైతే ఇంకా చాలా చాలా విసిరాడనమాట. అవన్నిటిని కూడా నాశనం చేసేసాడు. స్వామి వాటిని నాశనం చేయడం కాకుండా పెద్ద సైన్యాన్ని తీసుకుని వచ్చాడు కదా, ఈ యొక్క గజ సైన్యం, అశ్వ సైన్యం, వీటిలన్నిటిని కూడా తీసుకుని వచ్చాడు. వాటిలన్నిటిని కూడా నాశనం చేసేసారు అనమాట మొత్తం. సో అవన్నీ కూడా మళ్ళీ చెల్లాచెదరుగా పడిపోయినాయి. స్వామి అప్పుడు గరుడ కూడా ఏం చేస్తున్నారు, స్వామిని మోస్తూ ఉన్నారు ఆయన. కానీ ఏంటంటే కనుక స్వామికి సేవ చేస్తూ ఉండాలి కదా, ఖాళీగా కూర్చోలేడు కదా, ఆయన ఎగురుతూ ఉన్నాడు. సో సేవ చేస్తూ ఉన్నాడు. గరుడ కూడా ఏం చేస్తుంది, గరుడ అంటే కనుక ఆయన చిన్న గద్ద కాదు, చాలా పెద్దగా ఉంటారన్నమాట పక్షి. సో మనకి శాస్త్రాల్లో చెప్పబడ్డాయి అన్నమాట. ఇది వరకు కొన్ని పెద్ద పెద్ద పక్షులు ఉంటాయన్నమాట. అవి ఏంటంటే కనుక మామూలుగా అయితే కనుక మనం చూస్తాం, ఈ యొక్క పెద్ద పెద్ద పక్షులు, ఈ యొక్క గద్దలు అవి కూడా ఏం చేస్తాయి, ఒక్కోసారి కోళ్ళు, మేకలు వీటిని ఎత్తుకుని పోతూ ఉంటాయి. అలాగా పెద్ద పెద్ద గద్దలు ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే కనుక ఏనుగులను ఎత్తుకుని వెళ్ళిపోతాయి అన్నమాట. అవి ఇంత పెద్దగా ఉంటాయి అన్నమాట. సో వాటిలన్నిటికీ కూడా ఏంటి, రాజు ఎవరు, గరుడ అన్నమాట. ఇంకా గరుడ ఎంత పెద్దగా ఉంటారో ఆయనే హైయెస్ట్. ఇంకా అటువంటి పక్షుల్లో ఆయనే హైయెస్ట్ అన్నమాట, ఎత్తి. అంతకన్నా ఆయనకి మించిన పెద్ద పక్షి లేరు, అంత శక్తివంతుడు అన్నమాట. సో గరుడ కూడా ఏం చేశారు, ఈ యొక్క అశ్వదళం వచ్చింది అని చెప్పి చెప్పుకున్నాం కదా, పెద్ద పెద్ద అశ్వాలన్నీ కూడా వచ్చినాయి అని చెప్పేసి వాటిలన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తారు, చిందరవందర చేసేస్తున్నారు. ఆయన కూడా తన వంతు స్వామికి సేవ చేస్తూ ఉన్నారనమాట. ఎలా సేవ చేస్తున్నారు, తన యొక్క రెక్కలతోటి వాటిని అట్లు ఇట్లు చెల్లాచెదర చేసేస్తున్నారు. తర్వాత తన యొక్క ముక్కుతోటి వాటిలన్నిటిని కూడా పొడి చేస్తున్నారు ఆయన. తన యొక్క కాళ్ళు, క్లాస్ ఏవైతే ఉంటాయో వాటితో కూడా ఈ యొక్క గజాలు ఏవైతే ఉంటాయి గోళ్లతోటి, వాటిని కూడా ఆయన చంపేస్తూ ఉన్నారు అనమాట. సో ఆయనకి అంత శక్తి ఉంటుంది. చెప్పుకున్నాం కదా, యొక్క పెద్ద పెద్ద గజాలు ఏనుగుల్ని ఎత్తుకెళ్ళిపోతాయి కొన్ని పెద్ద గద్దలు. అంటే మరి గరుడాకి ఎంత శక్తి ఉంటుందో ఆ విధంగా కూడా ఆయన మొత్తం స్వామికి సహాయం చేశారన్నమాట. ఈ గరుడ దెబ్బకి ఎప్పుడైతే కనుక మిగతా ఏనుగులన్నీ కూడా చూసినాయి కదా, అవన్నీ కూడా భయపడిపోయి అవన్నీ కూడా అక్కడి నుంచి పారిపోయినాయి. అవన్నీ కూడా పెద్ద పెద్ద ఏనుగులన్నీ కూడా పారిపోయినాయి. సో మిగతా వాళ్ళు ఎవరైతే కనుక మిగిలారో వాళ్ళందరినీ కూడా స్వామి నాశనం చేస్తారనమాట. అందరూ అయిపోయిన తర్వాత ఇంకెవరు మిగిలారు అక్కడ, కేవలం నరకాసురుడు, భౌమాసురుడు ఒక్కడే మిగిలాడనమాట. సో అప్పుడేం చేశాడు అంటే కనుక భౌమాసురుడు, గరుడ ఇలాగా మా యొక్క సైన్యాన్ని అంత నాశనం చేస్తావా అని చెప్పేసి గరుడ మీదకి ఆయుధాలన్నీ కూడా ప్రయోగించడం మొదలు పెట్టాడు అనమాట. కానీ భౌమాసురుడు ఎంత ఆయుధాలని ప్రయోగించినా సరే అవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఏనుగు మీద మనం పూలదానితో కొడితే కనుక ఎలా ఉంటుంది, ఏనుగు ఏమన్నా దెబ్బ తగులుతుందా, ఏమీ తగలదు దానికి, ఏదో చిన్న దురద వచ్చినట్టు ఉంటుంది అంతే. అదేవిధంగా భౌమాసురుడు ఎన్ని ఆయుధాలు వేసినా సరే గరుడ మీద ఎలా ఉన్నాయి, ఏనుగు మీద పూలదండ వేసినట్టు, ఏనుగుని పువ్వులతో కొట్టినట్టు ఉన్నాయన్నమాట. సో ఆ తర్వాత ఇంకా అర్థమైంది అనమాట. సో ఎవరికి, నరకాసురుడికి అర్థమైంది అనమాట. సో నేను ఎంత ప్రయత్నించినా సరే ఇంకా నేను ఈయన్ని గెలవలేను, ఆయన చాలా శక్తివంతంగా ఉన్నాడు ఆయన. సో ఒక్క పర్సన్, ఒకే ఒక వ్యక్తి వచ్చి నా సైన్యాన్ని అంతటిని కూడా నాశనం చేసేసరి ఎంత బలవంతంగా శక్తివంతంగా ఉన్నాడు ఆయన, మా ఆయుధాలు ఏమీ కూడా పనిచేయట్లేదు అని చెప్పేసి అర్థమైపోయింది అనమాట. నరకాసురుడికి అర్థమైపోయింది. కానీ ఏం చేస్తాడు, యుద్ధంలోకి వచ్చేసాడు కదా ఆయన, ఇంక మరి యుద్ధం చేయక తప్పదు కదా, ఇంకా అందుకని చెప్పి ఒక త్రిశూలాన్ని వదులుదాము అని చెప్పి చివరి ప్రయత్నంగా త్రిశూలం వేద్దాము అని చెప్పి చేయి పెడతాడు అనమాట. త్రిశూలం మీద చేయి పెట్టి దాన్ని విసురుదాము అని అనుకునే లోపలనే స్వామి ఏం చేశారు, సుదర్శన చక్రాన్ని వదులుతారు. వదిలితే కనుక ఏమవుతుంది, నరకాసురుడు నాశనం అయిపోతాడు అనమాట. సో నాశనం అయిపోయి ఆయన యొక్క శరీరం మీద ఆయన బంగారంతో చేయించినటువంటి ఆ యొక్క కిరీటము, ఆ యొక్క కవచము అవన్నీ కూడా ఏమైపోయినాయి, ఆయన తల తెగడంతో అక్కడే కింద పడిపోయినాయి అనమాట. ఎప్పుడైతే కనుక అలా కింద పడిపోయినాయో అప్పుడు రాక్షసులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే వచ్చేసి చాలా బోరుబోరుని ఏడుస్తూ ఉంటారనమాట. కానీ దేవతలు మాత్రం ఏం చేస్తున్నారు, చాలా యోగులు సత్పురుషులు ఎవరైతే ఉన్నారో
శ్రీకృష్ణ భగవానుడి యొక్క వీరత్వాన్ని వాళ్ళందరూ కూడా పొగుడుతూ ఉన్నారనమాట. దేవతలు అయితే కనుక పైనుంచి పుష్పవృష్టి కురిపించారనమాట. సో ఎప్పుడైతే కనుక ఇక నరకాసురుడు చనిపోయారో వెంటనే అక్కడికి భూదేవి వస్తుంది అనమాట. భూదేవి ఆవిడ ఒక వైజయంతి మాలను తీసుకుని వచ్చి స్వామికి సమర్పిస్తుంది అనమాట ఆవిడ. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఆ యొక్క వరుణుడి దగ్గర నుంచి ఛత్రం తీసుకొచ్చేసాడు ఆయన, అదితి మాత యొక్క కొర్ణకుండలాలు తీసుకుని వచ్చేసాడు అని చెప్పి చెప్పుకున్నాం కదా. ఆ రెండింటిని కూడా ఆవిడ తనతో పాటు తీసుకొచ్చి స్వామికి ఇచ్చేస్తుంది అనమాట. అది కాకుండా ఇంకొక అమూల్యమైనటువంటి మణిని కూడా శ్రీకృష్ణ భగవానుడికి ఆవిడ సమర్పిస్తుంది అనమాట. సమర్పిస్తూ ఎంతో భక్తి పారవస్యంతో స్వామి యొక్క పాద పద్మాల మీద ఆవిడ వాలి ఈ విధంగా కీర్తిస్తుంది అనమాట. ఆవిడ చాలా చక్కగా కీర్తిస్తుంది అనమాట. సో ఏం చెప్తుంది ఆవిడ అంటే కనుక, శంకుచక్ర గదా పద్మధారి అయి నిరంతరము దర్శనమిచ్చు జగత్ ప్రభువుకు సమస్త దేవతా వందితునకు నా భక్తి పూర్వక ప్రణామములు అని చెప్పి ఆవిడ నమస్కరిస్తూ ఉందన్నమాట. మీ భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీర్చడం కోసం మీరు ఏం చేస్తూ ఉంటారు, రకరకాలైనటువంటి రూపాల్లో మీరు అవతరిస్తూ ఉంటారు. సో అటువంటి దేవాది దేవుడికి నేను ప్రణామాలు అర్పిస్తూ ఉన్నాము. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఆవిడ ఏం చెప్తున్నారు, మీ యొక్క నాభి నుంచి ఒక కమలం వస్తుంది, అదే విధంగా మీ యొక్క కంఠం మీద ఎప్పుడు కూడా ఒక కమల మాల అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంటుంది. మీ యొక్క కళ్ళు ఎలా ఉంటాయి, కమల దళాల్లాగా ఉంటాయి. సో కుంతీదేవి కూడా ప్రార్థనలో ఇలాగే చేసింది. నమో పంకజనాభాయ నమో పంకజమాలినే నమో పంకజనేత్రాయ నమస్తే పంకజాగ్రియే. ఆవిడ కూడా అలాగే పోల్చింది శ్రీకృష్ణ భగవాను. ఆయన యొక్క నాభి ఎలా ఉంటుందంట, కమలం లాగా ఉంటుంది. ఆయన యొక్క కళ్ళు ఎలా ఉంటాయి, కమలం లాగే చాలా అందంగా ఉంటాయి. సో అలాగా ఆయన యొక్క పాద పద్మాలు ఎప్పుడు కూడా ఆయన యొక్క వక్షస్థలం కూడా ఈ యొక్క కమలాలతోటి వైజయంతి మాలతోటి అలంకరించబడి ఉంటాయి. సో అటువంటి ఆయనకి ఇంకేం చెప్తుంది ఆవిడ, మీ యొక్క పాద పద్మాలు ఎంతో మృదులంగా సుకుమారంగా ఉంటాయి, ఎంతో మృదులంగా సుకుమారంగా ఉంటాయి. ఎప్పుడు కూడా శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా ఆయన యొక్క పాద పద్మాల మీదే వాళ్ళు కేంద్రీకరిస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క ధ్యానం అంతా కూడా కేంద్రీకరిస్తూ ఉంటారు. అటువంటి పాద పద్మాలు ఏం చేస్తూ ఉంటాయి, భక్తులకి కావలసినటువంటి ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని, శాంతిని అవి ఇస్తూ ఉంటాయి. అటువంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. ఇంకా ఆవిడ ఏం చెప్తున్నారు, మొత్తం 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలు అన్ని కూడా ఆయన యొక్క సంపూర్ణ ఐశ్వర్యాలు అన్ని కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉంటాయి. ఆయన సర్వవ్యాపకుడు, అన్ని చోట్ల కూడా ఆయన ఉన్నాడు. ప్రతి అణువులోను, కణంలోను, జీవిలోను, చెట్టులోను, ప్రకృతిలోను, ప్రతి చోట కూడా ఆయన ఉన్నారు. అయినా సరే ఆయన వాసుదేవుడి కింద ఆయన అవతరించారు. ఆయనకి నేను ప్రణామాలు అర్పిస్తున్నాను, మొత్తం అన్నింటికి కూడా మూలం నీవేనయ్యా అని చెప్పేసి ఆవిడ ప్రణామాలు అర్పిస్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్తున్నారు ఆవిడ, నీకైతే గనక అజుడవి, నీకు జన్మ అనేటువంటిది లేదు, జన్మరహితుడవి. మొత్తం యొక్క దృశ్యమాన జగత్తు ఏదైతే ఉందో దానికి అంతటికీ కూడా నీవే తండ్రివి. అన్ని రకాలైనటువంటి శక్తులకి కూడా ప్రభవ స్థానము, జన్మస్థానము నువ్వేనయ్యా. మొత్తం యొక్క సృష్టి జగత్తు అంతా కూడా నీ చేతనే సృష్టించబడింది. కారణము నువ్వే, కార్యము కూడా నువ్వే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పబడినటువంటి యొక్క త్రిమూర్తులందరూ కూడా నీ యొక్క ఆధీనంలోనే ఉన్నారు. సృష్టి చెయ్యాలి అని నువ్వు కోరుకున్నప్పుడు బ్రహ్మ ద్వారా నీవు సృష్టి చేయిస్తావు. ఈ యొక్క సృష్టిని నువ్వు పోషించాలి అనుకున్నప్పుడు విష్ణువు ద్వారా సత్యమూర్తివై నువ్వు ఆ విధంగా విస్తరించి పోషిస్తూ ఉంటావు. ఎప్పుడైతే లయం చెయ్యాలి అని చెప్పి నీకు అనిపించిందో శివ రూపంలో నువ్వు లయం చేస్తూ ఉంటావు. అయినా సరే ఈ యొక్క భౌతిక ప్రకృతికి నీవు ఎప్పుడు కూడా చాలా
అతీతంగా ఉంటావు. త్రిగుణాలన్నింటినీ కూడా సృష్టించింది నీవే అయినా ఎప్పుడు కూడా ఈ యొక్క త్రిగుణాల యొక్క కల్మషాలతోటి నువ్వు అంటబడవు. ఎలాగైతే జీవులు చిక్కుకుపోయి త్రిగుణాల్లో ఉంటారో లాగా కాకుండా నువ్వు ఎప్పుడు కూడా త్రిగుణాతీతుడవి, త్రిగుణాలకి అతీతంగా ఉంటావు. మొత్తం భౌతిక జగత్ సృష్టికి అంతటికి కూడా నీవే కారణము. అనంతమైనటువంటి కాలానివి, కాలచక్రానివి కూడా నువ్వే. మొత్తం అన్ని రకాలైనటువంటి మూలకాలైన భూమి, నీరు, తేజము, వాయువు, ఆకాశము, మనస్సు, ఇంద్రియాలు, వాటి దేవతలు, అహంకారము, ప్రాకృతిక శక్తి, చిత్ అచింత్య శక్తి, సర్వ సృష్టి మొత్తం అంతటికి కూడా నీవే ఆధారము. నీ వల్లనే మొత్తం అంతా కూడా నడుస్తూ ఉంది. ఏది కూడా నీ నుంచి వేరుగా ఏది లేదు, ప్రతిదీ కూడా నువ్వే. సో భౌతికము, ఆధ్యాత్మికము అంతా కూడా నువ్వే, అన్నింటికి కూడా నీవే ఆధారము. అయినా సరే నీవు వాటిలో ఉండవు. వాటన్నింటికి కూడా వేరుగా ఉండి నువ్వు అందరినీ కూడా పోషిస్తూ ఉంటావు. వేదాంతులందరూ కూడా ఎవరైతే కనుక నువ్వు అన్నీ కాదు అని చెప్పి నిన్ను వేరు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే కనుక వాళ్ళ యొక్క హృదయాల్లో వాళ్ళకి ఎప్పటికీ కూడా నువ్వు అందవు అని చెప్పేసి ఆవిడ ఈ విధంగా స్వామిని తగిన విధంగా ప్రార్థించిన తర్వాత, నమస్సులు అర్పించిన తర్వాత భూదేవి ఏం చేస్తుంది, ఈ యొక్క నరకాసురుడు యొక్క కుమారుడు అన్నమాట, భగదత్తుడు అతనికి పేరు అన్నమాట. అతన్ని స్వామి దగ్గరికి తీసుకుని వస్తుంది అనమాట భూదేవి. తీసుకుని వచ్చి మనవడు, భూదేవికి మనవడు, స్వామి దగ్గరికి తీసుకుని వచ్చి చెప్తుంది అనమాట, ఈ యొక్క భగదత్తుడు భౌమాసుడి యొక్క కుమారుడు, నరకాసుడి యొక్క కుమారుడు. నువ్వు ఆయన్ని ఈ విధంగా వధించడం మూలంగా ఎంతో ఎంతో భయపడిపోయాడు, చాలా కలత చెందాడు. కానీ అతన్ని నేను ఈ యొక్క పాద పద్మాల దగ్గరికి నీకు నమస్సులు అర్పించడానికి, మీ పాద పద్మాలని ఆశ్రయం తీసుకోవడానికి నేను తీసుకుని వచ్చాను. సో తండ్రి చేసినటువంటి పాపాల నుంచి అన్నింటి నుంచి కూడా విముక్తి పొందడానికే ఈ యొక్క బాలుడు, అప్పుడు చిన్నపిల్లవాడు అనమాట, ఇంకా ఈ యొక్క భగదత్తుడు బాలుడిని నేను తీసుకుని వచ్చాను. నేను దయచేసి మీ పాద పద్మాల దగ్గర ఈ యొక్క భగదత్తుడికి ఆశ్రయం ఇవ్వండి స్వామి అని చెప్పేసి భూదేవి ప్రార్థించింది అనమాట. స్వామి ఎప్పుడు కూడా భక్తులు ప్రార్థనలు చేస్తే కనుక ఎప్పుడు కూడా ఆయన వాటిని తప్పకుండా మన్నిస్తాడు, ఎప్పుడు కూడా వాటిని వమ్ము కానివ్వడు అనమాట స్వామి. వెంటనే స్వామి ఏం చేశారు, అభయప్రదాత ఆయన. సో ఏం చేశారు, ఆయన భీతి చెందకము, భయపడకము అని చెప్పేసి స్వామి రక్షణ ఆశ్వాసన ఇవ్వడం జరిగింది అనమాట భగదత్తుడికి. ఆ తర్వాత ఏం చేశారు, స్వామి యొక్క భౌమాసురుడు యొక్క ప్రాసాదంలోకి, ఆయన యొక్క కోటలోకి అనమాట, ఇంటర్నల్ ప్రసాదంలోకి వెళ్ళారనమాట. వెళ్ళి చూస్తే కనుక ఏం చేశాడు అని అంటే కనుక మనం చెప్పుకున్నాం కదా, ఇక రాక్షసులందరూ కూడా ఏం చేస్తారు, స్త్రీలను ఎంజాయ్ చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు, ధనాన్ని సంపాదించాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు, శక్తి కావాలి అని చెప్పి. సో భౌమాసురుడు ఏం చేశాడు అంటే కనుక, ఎంతో మంది రాజులు ఉంటే కనుక ఎంతో అందమైనటువంటి రాజకన్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు, అపహరించి తీసుకుని వచ్చేసాడు అనమాట. మొత్తం ఎంతమందిని తీసుకొచ్చాడు, మొత్తం 16,100 మందిని తీసుకుని వచ్చాడు. వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు, బందీలు చేశాడు అనమాట. బందీల కింద ఉన్నారు పాపం వాళ్ళందరూ కూడా, ఆ యొక్క రాక్షసుడి యొక్క చెరలో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే కనుక స్వామి అక్కడికి ఆ ప్రసాదంలోకి ఎంటర్ అయ్యారో వాళ్ళందరూ కూడా, బందీలైనటువంటి రాజకన్యలు అందరూ కూడా చూశారనమాట. చూస్తే కనుక వెంటనే స్వామి యొక్క సౌందర్యాన్ని చూశారు, ఎంత అందంగా ఉంటారు ఆయన. స్వామి యొక్క సౌందర్యాన్ని చూశారు. చూసిన తర్వాత వెంటనే వాళ్ళ యొక్క మనస్సులోనే స్వామిని అందరూ కూడా మోహించారనమాట. మోహించి మనస్సులోనే ఈ యొక్క అనుగ్రహం ఇవ్వండి, కాజ్లెస్ మెర్సీ ఇవ్వండి మాకు అని చెప్పేసి అందరూ కూడా వాళ్ళు ఏమనుకున్నారు, మాకు శ్రీకృష్ణ భగవానుడే, ఈయనే మాకు భర్తగా కావాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క మనసులో కోరుకున్నారు, వరించారనమాట. ఆ విధంగా ఆయన పరమాత్మ కాబట్టి అందరికీ కూడా తెలుసు కాబట్టి, ఆయనకి అందరి హృదయాల్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆయనకి తెలుసు కాబట్టి, ఎప్పుడైతే గనక ఈ యొక్క స్త్రీలందరూ కూడా 16,000 మంది రాజకుమార్తెలందరూ కూడా ఆ విధంగా
మాకు కృష్ణుడే భర్తగా కావాలని కోరుకున్నారు కాబట్టి, ఆయన వాళ్ళ యొక్క పరిశుద్ధం చాలా పవిత్రంగా వాళ్ళు కోరుకున్నారు కాబట్టి స్వామి ఏం చేశారు, వెంటనే వాళ్ళందరినీ కూడా తన యొక్క భార్యల కింద అంగీకరించారనమాట. సో అంగీకరించి ఏం చేశారు, వాళ్ళకు కూడా స్వామి అభయం ఇచ్చి ఈ యొక్క అభీష్టం నెరవేరుస్తారు అని చెప్పేసి ఏం చేశారు, స్వామి వాళ్ళందరినీ కూడా చాలా చక్కగా అలంకరించి మంచి మంచి ఆభరణాలన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క పల్లకీలో ఎక్కించి వాళ్ళందరినీ కూడా ద్వారకా నగరానికి పంపించేశారు. సో ఆ తర్వాత మళ్ళీ భౌమాసురుడి యొక్క రాజప్రసాదంలో ఏంటంటే కనుక బోళ్ళంతా ధనము, రథాలు, అశ్వాలు, మణులు, నిధులు ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టాడు భౌమాసురుడు. వాటిలన్నిటిని కూడా స్వామి ఏం చేశారు, ద్వారకాకి మొత్తం అన్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేయించేశారు. ఇంకా అక్కడ ఏమున్నాయంట, మనకు చూస్తే కనుక ఏనుగులకి, మనం చూసిన ఏనుగులకి 2 దంతాలు ఉంటాయి, ఏనుగు దంతాలు 2 ఉంటాయి. ఆ తర్వాత ఎలా ఉంటాయి, మన ఏనుగులన్నీ కూడా నల్లగా ఉంటాయి. కానీ భౌమాసురుడి దగ్గర మొత్తం ఒక 50 ఏనుగులు ఉన్నాయంట. ఎలా ఉన్నాయంట ఆ ఏనుగులన్నీ కూడా తెల్ల ఏనుగులు అంట అవన్నీ కూడా. అంతేకాకుండా ఏమిటి, ఎలాగైతే కనుక ఇంద్రుడికి ఐరావతం ఉంటుంది కదా, ఐరావతానికి 4 కొమ్ములు ఉంటాయి. అలాగే భౌమాసురుడి దగ్గర ఉన్నటువంటి 50 తెల్ల ఏనుగులన్నిటికి కూడా మొత్తము 4 కొమ్ములు ఉన్నాయన్నమాట. అటువంటివి 50 తెల్ల ఏనుగులు ఉంటే గనక వాటిని కూడా స్వామి ఏం చేశారు, ద్వారకాకి పంపించేశారనమాట. సో అయిపోయింది ఇక్కడతోటి. ఇక్కడ ప్రాగ్జ్యోతిషపురంలో ఆయన చేయవలసినటువంటి పని పూర్తయింది. కానీ ఇంకా చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది. ఎందుకంటే కనుక సత్యభామాదేవిని తీసుకొచ్చారు కదా, ఆ పని పూర్తవలేదు ఇంకా. సో ఎందుకు తీసుకొచ్చారు ఆవిడని అంటే కనుక ఆ పని పూర్తవ్వాలి. ఆ పని కోసం ఏం చేశారంటే కనుక స్వామి ప్రాగ్జ్యోతిషపురం నుంచి యొక్క వరుణుడి యొక్క ఛత్రము, అదితి మాత ఇచ్చిన కర్ణకుండలాలు 2 కూడా తీసుకుని స్వామి స్వర్గానికి వెళ్ళారు. స్వర్గానికి వెళ్తే కనుక అక్కడ ఇంద్రుడు స్వర్గానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక ఇంద్రుడు వెంటనే స్వామి వస్తున్నారు అని చెప్పి తెలిసి ఇంద్రుడు స్వాగతం పలికారు అనమాట. స్వాగతం పలికి ఇంద్రుడి యొక్క ఆతిథ్యం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అదితి మాత కర్ణకుండలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అదితి మాతకి ఇచ్చేశారు ఆయన. సో ఆ తర్వాత ఏం చేశారు, స్వామి అక్కడ కొంచెం ఇంద్రుడి యొక్క ఆతిథ్యం తీసుకున్నారు. ఇంద్రుడు కూడా ఆయన యొక్క పాదపద్మాల మీద పడి, అమరావతి దగ్గరలో పాదపద్మాల మీద పడి ఏం చేశారు, ఆయన మొత్తం ప్రార్థనలన్నీ కూడా చేశారు, స్వాగతం పలికారు, సేవ చేశారు, అన్ని జరిగినాయి అన్నమాట. స్వామి వస్తూ వస్తూ ఆయన ఇంకొక పని చేశారు. ఏంటా పని అంటే కనుక, ఒకసారి నారదముని ఏం చేస్తారు అంటే కనుక ఇంద్రుడి దగ్గరికి స్వర్గం వెళ్ళినప్పుడు ఒక పారిజాత పుష్పం ఒకటి ఆయన తీసుకుంటారనమాట. చాలా మంచి సువాసన వస్తుంది అనమాట. సో మనకు తెలిసినటువంటి పారిజాతం కంటే కూడా ఇంకా చాలా మంచి సువాసన వస్తుంది. సో యొక్క పారిజాత పుష్పాన్ని తీసుకుని వచ్చి ఆయన ఏం చేస్తారు అని అంటే కనుక ద్వారక వస్తారు. తీసుకుని వచ్చి స్వామికి ఇస్తే కనుక స్వామి ఏం చేస్తారు, ఆ పుష్పాన్ని రుక్మిణీదేవికి ఇస్తారు. రుక్మిణీదేవికి ఇస్తే కనుక ఈ విషయం సత్యభామాదేవికి తెలిసిపోతుంది. సో స్వర్గం నుంచి ఏదో పుష్పం, పారిజాత పుష్పం వచ్చింది, ఒకే ఒక పుష్పం వచ్చింది. ఆ పుష్పాన్ని నారదముని స్వామికి సమర్పిస్తే స్వామి అక్కడే ఉన్నటువంటి రుక్మిణీదేవికి ఇచ్చేశారు. నాకు ఇవ్వాలి కదా ఆ పుష్పము అని చెప్పేసి ఏం చేశారు, సపత్నులకి ఏముంటుంది, మాత్సర్య భావం ఉంటుంది. అందులో సత్యభామాదేవికి ఇంకా ఎక్కువ, నేనే అందరికంటే కూడా ఎక్కువ పత్నులు అందరిలోనూ, నా దగ్గరే ధనం ఎక్కువ ఉంది, ఐశ్వర్యం ఎక్కువ ఉంది అని చెప్పి ఆవిడకి చాలా భావన అన్నమాట. అందుకని చెప్పి స్వామి వచ్చినప్పుడు స్వామి దగ్గర ఆ విషయాన్ని మళ్ళీ విన్నవించుకుంటే కనుక నాకే ఇవ్వాల్సింది కదా, మీరు ఎందుకు రుక్మిణీదేవికి ఇచ్చారు అంటే కనుక స్వామి ఏం చేస్తారు, ఆయన ఒక అన్పెక్టెడ్ హస్బెండ్ లాగా ఏం చేస్తారు స్వామి, లేదు నీకు ఒక పుష్పం ఏంటి, నీకు కావాలంటే కనుక ఆ పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి నీకు ఇస్తాను, నీ తోటలో వేసుకుంది కానీ నువ్వు అని చెప్పి స్వామి అభయం ఇచ్చేస్తారు, పర్మిషన్ ఇచ్చేస్తారు, శాంక్షన్ చేసేస్తారు. సో అందుకోసం అని చెప్పేసి రుక్మిణి సత్యభామాదేవిని కూడా తీసుకుని వచ్చారు ప్రాగ్జ్యోతిషపురానికి. సో ఎప్పుడైతే కనుక ప్రాగ్జ్యోతిషపురం నుంచి స్వర్గానికి వెళ్ళారో సత్యభామాదేవి కూడా వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ పని అంతా అయిపోయిన తర్వాత వస్తూ స్వామి ఏం చేస్తారు, అక్కడ ఒక పారిజాత వృక్షం ఉంటే కనుక ఆ పారిజాత వృక్షాన్ని తీసి ఆ గరుడ మీద పెడతారనమాట. గరుడ మీద పెట్టి పద వెళ్దాం అని చెప్పారంట. అక్కడ ఉన్నటువంటి దేవతలందరికీ కూడా తెలుస్తుంది, ఇలాగ స్వామి వచ్చారు, ఇలాగా ఆయన ఒక పారిజాత వృక్షాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు, అది దేవతల యొక్క ఆస్తి అని చెప్పేసి వాళ్ళకి తెలిసి వెంటనే ఏం చేస్తారు, వాళ్ళు స్వామిని తీసుకెళ్ళడానికి అడ్డగిస్తారు, స్వామిని అటాక్ చేస్తారు. అప్పుడు ఇంద్రుడు కూడా వస్తాడు. ఇంద్రుడు కూడా
స్వామికి అగేనెస్ట్ గా యుద్ధం చేస్తాడు, పారిజాత వృక్షాన్ని తీసుకెళ్ళకుండా. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఇంద్రుడి యొక్క స్వభావము అన్నమాట, అది చాలా ఆ నేను చెప్పడం కాదు, సుఖదేవ్ గోస్వామి చెప్తారన్నమాట. యొక్క స్వభావం, ఇంద్రుడి యొక్క స్వభావం ఏదైతే ఉందో ఆ యొక్క స్వభావము సరిగ్గా లేదు, ఆ యొక్క స్వభావము సరిగ్గా లేదు. ఇది హర్షించాల్సినటువంటి ప్రవర్తన, ఇంద్రుడి యొక్క ప్రవర్తన హర్షించాల్సినటువంటి విషయం కాదు. సో మనం చూసాం అప్పుడే కొంచెం ముందే ఏమైంది, గోవర్ధన పర్వతాన్ని ఎత్తి స్వామి ఆ యొక్క బృందావనం అంతా కూడా ముంచేయాలని చెప్పి ఇంద్రుడు ఎంతో ప్రయత్నించాడు. అయినా సరే స్వామి గోవర్ధనాన్ని ఎత్తి ఆ యొక్క బృందావన వాసుల్ని, ఆ యొక్క ఆవుల్ని అందరినీ కూడా స్వామి రక్షించారు. 7 రోజులు 7 రాత్రులు కూడా ఆ యొక్క వర్షం పడింది. మామూలు వర్షం కాదు, ప్రళయ సమయాల్లో వచ్చేటువంటి వర్షం అంత వర్షం పడింది. ఉరుములు, మెరుపులు, సంవర్తక అనేటువంటి క్లౌడ్స్, మేఘాలను పంపించాడు ఇంద్రుడు. తాను కూడా వజ్రాయుధంతో ఆ యొక్క గోవర్ధన పర్వతాన్ని నాశనం చేయాలని ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినా సరే ఆమె ఇంద్రుడు ఏం చేయలేకపోయాడు. 7 రోజులు అయిన తర్వాత ఆ వర్షం అంతా ఆపేసి స్వామి దగ్గరికి ఆ గోవర్ధన పర్వతాన్ని కిందకి దించేసిన తర్వాత సురభి మాతని ముందు పెట్టుకుని, ఎందుకంటే స్వామికి గోవులు అంటే చాలా ఇష్టం కదా, అందులోనూ గోవులందరికీ కూడా మూలం ఎవరు, సురభి మాత. ఆవిడ్ని ముందుగా పెట్టుకుని, కామధేను ఆవిడ్ని ముందుగా పెట్టుకుని స్వామికి ఆ యొక్క సురభి మాత ద్వారా అర్చన చేపించి తర్వాత ఇంద్రుడు కూడా క్షమాపణలు అడుగుతారు. స్వామి ఓకే వెళ్ళరా అని చెప్పి పంపించేస్తారు, వదిలేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాడు, ఇక బొమాసురుడి దగ్గర నుంచి రక్షించవలసింది స్వామి, మీరే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ద్వారకా వెళ్ళి మొరపెట్టుకుంటే స్వామి వెళ్ళి బొమాసురుడిని సంహరించి అదితి మాత కర్ణకుండలాలను తీసుకొచ్చి ఆ రాక్షసుడి యొక్క బాధ నుంచి తప్పించి. సో మొదటిది నీకంటే శక్తివంతుడు అని చెప్పి తెలిసింది, గర్వభంగం అయింది, స్వామిని క్షమాపణ కోరుకున్నావు. ఆ తర్వాత మళ్ళీ స్వామి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి రక్షించమని కోరావు. అలాంటిది స్వామి నీకు ఇంత సహాయం చేస్తే ఒక పారిజాత వృక్షం స్వామి తీసుకుని వెళ్తూ ఉంటే కనుక నువ్వు ఆపాల్సినటువంటి అవసరం ఏముంది? ఇంకా నువ్వేం చేయాలి? ఎంతో ఆనందంగా స్వామి తీసుకుని వెళ్ళండి, నా దగ్గర ఏమైతే ఉన్నాయో అన్ని మీకే, అన్ని మీరే కదా ఇచ్చారని చెప్పి ఎంతో ఆనందంగా ఇచ్చేయాల్సింది. కానీ ఇంద్రుడు ఏం చేశాడు, స్వామి తీసుకుని వెళ్తూ ఉంటే కనుక ఆ పారిజాత వృక్షానికి ఇంకా అడ్డగించి యుద్ధం చేస్తాడు. స్వామి న్యాచురల్ గా ఇంద్రుడిని ఓడించడం స్వామికి ఒక పెద్ద పనేం కాదు, ఎందుకంటే బొమాసురుడిని ఇంద్రుడు ఏం చేయలేకపోయాడు, బొమాసురుడిని స్వామి ఓడించేశాడు. కాబట్టి ఇంద్రుడిని ఆ విధంగా వారించడం, యుద్ధంలో ఓడించడం స్వామికి ఎంతో చిన్న పని, అది పెద్ద విషయమే కాదు. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే కనుక ఆ యొక్క ఇంద్రుడి యొక్క స్వార్థపరత్వం అన్నమాట. ఇలాగే భౌతికంగా కూడా చాలా మంది ఉంటారు, మన దగ్గరికి వస్తారు, మీరే మాకు రాజు, మీరే ప్రభువు, మీరే గొప్ప అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. వాళ్ళ అవసరం తీరేదాకా. అవసరం తీరిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళకు వచ్చినప్పుడు మన మీద మళ్ళీ వాళ్ళ యొక్క స్వార్థ ప్రభావాన్ని వాళ్ళు చూపించుకుంటారు అన్నమాట. సో ఎందుకు ఈ యొక్క ప్రవర్తన గురించి మనం చెప్పుకోవాలంటే కనుక ఇటువంటి స్వభావాన్ని మనం వదిలిపెట్టాలి. ఎవరైతే కనుక ఈ విధంగా స్వార్థపరుడు ఎవరైతే ఉన్నాడో వాడు కృష్ణ చైతన్యాన్ని అలవాటు చేసుకోలేడు, కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళలేరు. అందుకని చెప్పేసి అటువంటి వాళ్ళని సుఖదేవ గోస్వామి నిరసించారనమాట ఈ యొక్క లీలలో అన్నమాట. సో ఈ ఐహిక సంపదలు ఎక్కువగా ఉండడం కూడా ఏమవుతుంది, అంత మంచిది కాదు అని చెప్పి చెప్తున్నారు. సో ఆ తర్వాత ఏమైంది, పారిజాత వృక్షాన్ని స్వామి అక్కడి నుంచి పెకలించి తీసుకుని వచ్చేసారు. ఇంద్రుడు ఆపలేకపోయాడు. ఆ యొక్క వృక్షాన్ని తీసుకుని వచ్చి సతీభామాదేవి తన యొక్క తోటలో నాటుకుంది. నాటుకున్న తర్వాత ఆ యొక్క వృక్షాన్ని యొక్క సౌరభం ఎంత బాగా ఉంటుంది అని అంటే కనుక హయ్యర్ ప్లానెటరీ సిస్టమ్స్, స్వర్గలోకాల్లో ఉన్నటువంటి హంసలు దాని యొక్క వాసనకి అవన్నీ కూడా ఏం చేశాయి, అక్కడి నుంచి భూలోకానికి వచ్చి భూలోకంలో ఆ యొక్క పారిజాత వృక్షం దగ్గరికి వచ్చినాయి అన్నమాట. స్వర్గలోకాల్లో ఉండేటువంటి హంసలన్నీ కూడా అంత గొప్ప వృక్షం అన్నమాట ఈ యొక్క పారిజాత వృక్షం అన్నమాట. సో ఇప్పుడు ఏమైంది, సతీభామాదేవికి స్వామి ఆశ్వాసన ఇచ్చేశారు. ఏమైంది, నీకు పారిజాత వృక్షమే ఇస్తాను, నీ తోటలో నాటుకుని ఉంచుకో అని చెప్పారనమాట స్వామి. సో ఆవిడికి ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం పూర్తయింది అనమాట. కానీ ఇంకా చాలా మందికి ఇచ్చిన వాగ్దానం పూర్తవలేదు. ఎవరు,
16,100 మంది కన్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వామి ఏం చేశారు, మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని చెప్పారు అన్నమాట. సో ఒక మనలాంటి వాళ్ళు అయితే కనుక ఏం చేస్తారు, ఒక్కొక్క రోజు ఒక్కళ్ళకి, ఒక్కొక్క గంటలో ఒక్కళ్ళకి అలా చేసుకుంటారు వివాహం. కానీ ఏం చేశారు స్వామి, మామూలు యోగులు అయితే కనుక 8 మంది కింద వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వగలరు. మాక్సిమం ఎక్కువ అంటే కనుక 8 మంది కింద వాళ్ళు 8 రూపాయలు వాళ్ళు ఒకేసారి తీసుకోగలరు. సో మనం చూసాం కర్దమ ముని కూడా అదే విధంగా 8 రూపాయలు కూడా ఆయన తీసుకున్నారు. అలాగే తీసుకుని ఆయన దేవహూతి మాతతోటి కలవడం జరిగింది. ఆ యొక్క వృత్తాంతంలో మనం చెప్పుకున్నాం. సో ఇంకోటి ఏంటంటే కనుక స్వామి మిగతా వాళ్ళు 8 రూపాయలు తీసుకున్నా సరే అవి ఎలా ఉంటాయంటే కనుక ప్రతిబింబాల్లాగా ఉంటాయన్నమాట. ఒకటి మెయిన్ ఉంటుంది, మిగతా 7 కూడా ఏంటంటే కనుక సబార్డినేట్, జస్ట్ సేమ్ షేడ్స్ లాగా ఉంటాయన్నమాట. కానీ స్వామి ఎప్పుడైతే కనుక ఇక 16 అలా కాకుండా స్వామి 8 కాకుండా ఎన్ని రూపాయలు తీసుకున్నారు ఆయన, 16,100 ఎక్స్పాన్షన్స్ అయినాయి అన్నమాట. 16,100 ఎక్స్పాన్షన్స్ అయినాయి. ఎలా అయితే కనుక స్వామి బ్రహ్మ విమోహన లీల జరిగినప్పుడు ఆయన కూడా ఇదే విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఏమిటి నారాయణాస్ కింద మొత్తం ఎక్స్పాండ్ అయ్యారు. మళ్ళీ నారాయణాస్ కింద ఎక్స్పాండ్ అయ్యి ఆ రూపాయలన్నీ కూడా వెంటనే గోపబాలురు వాళ్ళ యొక్క రూపాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఎగ్జాక్ట్ ఫీచర్స్ తోటి, ఇంకా చెప్పాలి అంటే కనుక చిన్న చిన్న కోతి పిల్లలు ఏవైతే కనుక గోపబాలులతో ఉంటాయి, గోవత్సాలు ఏవైతే కనుక ఉంటాయి, అవన్నిటి కింద కూడా స్వామి ఎక్స్పాండ్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మ విమోహన లీల అయిన తర్వాత వాళ్ళందరూ కూడా మళ్ళీ స్వామిలోకి వచ్చేసారు. అదే విధంగా స్వామి కూడా మొత్తం 16,100 మంది భార్యల్ని వివాహం చేసుకోవడానికి ఆయన 16,100 రూపాయల కింద ఆయన ఎక్స్పాండ్ అయ్యారు. ఎక్స్పాండ్ అయ్యి వాళ్ళందరితో కూడా ఒకే సమయంలో ఆయన వివాహం చేసుకున్నారు. ఒకే సమయంలో వివాహం చేసుకున్నారు. మామూలు వాళ్ళకి చెప్తే గనక ఎలా జరుగుతుంది, ఏదో పుస్తకాల్లో ఇలా రాస్తారు అంతే, ఇవన్నీ కట్టుకథలు, దానికి ఏమి ఉండదు అని చెప్పి వాళ్ళ లెవెల్లోకి స్వామిని తీసుకుని రావడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ స్వామి చేసినటువంటి యొక్క లీల ఏ విధంగా కూడా అతిశయోక్తి కాదు. ఆయన ఏదైనా సరే చేయగలడు. ఆయన ఇలా చేయగలడు అంటే కనుక ఆయన 16,100 ఫామ్సే కాదు, ఆయన పరమాత్మ కింద ఆయన ప్రతి అణువులోను కణంలోను ప్రతి జీవి యొక్క హృదయంలో కూడా ఆయన ఎక్స్పాండ్ అయ్యారు. సో ఆయనకి 16,000 మంది ఫామ్స్ లో ఆయన ఎక్స్పాండ్ అవ్వడం అనేటువంటిది ఒక పెద్ద విషయం ఏమీ కాదు. మనకంటే చాలా పెద్ద విషయం, ఆయనకి అదేమి పెద్ద విషయం ఏమి కాదు. ఇంకా 16,001 మందిని కూడా ఒకే చోట ఆయన వివాహం చేసుకున్నారా అని అంటే కనుక లేదు. మొత్తం 16,100 మంది భార్యల్ని కూడా ఆయన 16,000 ప్రాసాదాలు లో ఆయన వివాహం చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఎవరండి, 16,100 మంది యొక్క రాజకుమార్తెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు అంటే కనుక వాళ్ళందరూ కూడా భాగ్య దేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క ఎక్స్పాన్షన్స్, విస్తారాలు అన్నమాట. వాళ్ళందరినీ కూడా స్వామి ఒకేసారి వివాహం చేసుకుని ఒక్కొక్కళ్ళని కూడా అందరినీ కూడా ఒక ఇంట్లో కాదు పెట్టడం, అందరినీ కూడా ఒక్కొక్కళ్ళకి కూడా ఒక్కొక్క రాజప్రసాదము, అంతఃపురం ఉంటాయి కదా, పెద్ద పెద్ద కోటలు ఉంటాయి కదా, అలాగనమాట. మొత్తం 16,000 మంది రాజప్రసాదాల్లో ఉంచి ఒక్కొక్కళ్ళకి కూడా ఎంతో మంది పరిచారికలు ఉండేవాళ్ళు, దాసీజనం వేల కొద్ది ఉండేవాళ్ళు. ఒక్కొక్కళ్ళకి కూడా ప్రతి రాణికి కూడా ఎంతో ఐశ్వర్యం అన్నమాట. ప్రతి ఆ యొక్క ప్రాసాదంలో కూడా ఎంతో విలువైనటువంటి వజ్రాలు, మాణిక్యాలు, వైఢూర్యాలు, ఇవన్నీ కూడా నగలు, ఐశ్వర్యం అంతా కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ లక్ష్మీదేవి, సో వాళ్ళ దగ్గర ఉండవు అవన్నీ కూడా. సో ఆ విధంగా స్వామి మొత్తం 16,100 మంది ఎలా ఉన్నాయి, ఆ యొక్క రూపాలన్నీ కూడా ఒకే సైజులో లేవు. ఆ రూపాలన్నీ కూడా ఆ రాణులందరూ కూడా రకరకాల రూపాల్లో ఉంటారు, రకరకాల ఎత్తుల్లో ఉంటారు, రకరకాల ఆకారాల్లో ఉంటారు వాళ్ళందరూ కూడా. స్వామి ఏం చేస్తారు మనకు చెప్తారు కదా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా, అలాగ మొత్తము ఎవరైనా ఒక రాణి చాలా పొడుగ్గా ఉందనుకోండి, స్వామి ఆవిడ పొడుగుకి సమానంగా ఎంత పొడుగైతే అవసరమో అంత పొడుగ్గా ఉండేవారు. ఒక రాణి పొట్టిగా ఉంటే కనుక ఆవిడ ఎంత అయితే కనుక హైట్ ఉందో అంత హైట్ గా ఆయన ఉండేవారు. ఒక రాణి బాగా స్లిమ్ గా ఉంటే కనుక స్వామి కూడా స్లిమ్ గా ఉండేవారు. ఒక రాణి కొంచెం బొద్దుగా ఉంటే కనుక ఆవిడతో సమానంగా ఆయన కూడా బొద్దుగా ఉండేవారు. ఆవిడ ఏ రంగు ఉంటే కనుక ఆ రంగులాగా ఇంచుమించు సమానంగా అలాగా మొత్తం మ్యాచ్ చేశారు.
అలాగా అలా మొత్తము మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎవరైనా చూస్తే కనుక వీళ్ళిద్దరే మేడ్ ఫర్ ఈచ్ అదర్. అలాగ మొత్తం 16,100 రూపాయల్లో కూడా వైవిధ్యంగా స్వామి ఉంటూ వాళ్ళందరితో కూడా ఆయన ఒక గృహస్థు ఎలా అయితే కనుక భార్యతోటి సంసారం చేస్తారో ఆ విధంగా స్వామి కూడా వాళ్ళందరినీ కూడా వివాహం చేసుకుని వాళ్ళందరితో కూడా ఉన్నారన్నమాట. అందరికీ కూడా మొత్తం చెప్పుకున్న చాలా దాసీ జనాలు ఉంటారు ఒక్కొక్క రాణికి కూడా. అయినా సరే వాళ్ళు దాసీ జనాలతోటి స్వామికి సేవ చేయించలేదు. స్వయంగా ఆ 16,100 మంది మొత్తం కూడా లక్ష్మీదేవులు అని చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే కనుక స్వామి వాళ్ళ యొక్క ప్రసాదానికి వచ్చారో వెంటనే వాళ్ళు ఎదురుగా వెళ్ళి స్వాగతం పలికేవారనమాట. పలికి వెంటనే స్వామిని చక్కని ఆసనం పైన కూర్చోబెట్టి స్వామి యొక్క పాద పద్మాల్ని గంగాజలంతో కడిగి రకరకాల పూజా ద్రవ్యాలతోటి స్వామిని అర్చించి స్వామికి తాంబూలాలు ఇచ్చి వాళ్ళకి ఏం చేసేవారు, స్వామికి పాదసేవ చేసేవారు. పాదసేవ చేసిన తర్వాత స్వామి యొక్క అలసట తీర్చడానికి ఏం చేసేవాళ్ళు, వింజామరలతోటి వాళ్లే స్వయంగా స్వామికి గాలి వీచి ఆ తర్వాత ఆయన యొక్క శిరోజాలకి ఎంతో సుగంధ ద్రవ్యాలతోటి ఆ యొక్క నూనెలు పరిమళ తైలాలన్నింటినీ కూడా రాసి అలంకరించి పూలదండలన్నింటినీ కూడా ఇచ్చేవారు. దానికి ముందు వాళ్ళందరూ కూడా ఏం చేసేవారు, స్వామికి చక్కగా వాళ్లే స్వయంగా స్నానం కూడా చేయించేవారు. సో ఆ తర్వాత ఇంకా పూలదండలన్నీ కూడా ఇచ్చి మొత్తం అన్ని షడ్రుచులు, అన్ని రకాలైనటువంటి రుచులతో అయినటువంటి ఆహార పదార్థాలని ఆయన స్వామికి అర్పించి వాళ్ళు కూడా స్వీకరించి ఆ విధంగా స్వాములందరూ కూడా వాళ్ళందరూ కూడా ఏం చేసేవారు, శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట. ఈ సేవ అందరూ కూడా వాళ్ళు దాసీలతోటి చేయించలేదు, స్వయంగా వాళ్ళ చేతులతోటి వాళ్లే స్వామికి స్వయంగా సేవ చేసేవాళ్ళు అన్నమాట. సో ఆ విధంగా మొత్తం 16,108 మంది భార్యలతోటి స్వామి దివ్యమైనటువంటి లీలల్ని ఆయన ప్రదర్శించడం జరిగింది అనమాట. నారదముని, బ్రహ్మ, మిగతా దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయేవారు అనమాట. ఏమిటి లీల, ఏమిటి లీల, ఇంత గొప్ప లీల ఎవరికైనా సాధ్యమవుతుందా, స్వామికి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి అవన్నీ కూడా చూసి వాళ్ళు ఎంతో సంతోషపడి ఆనందంగా స్వామికి ప్రణామాలు అర్పించేవారు అనమాట. ఈ విధంగా స్వామి ఏం చేశారు, ఆదర్శ దాంపత్య జీవితాన్ని ఆయన యొక్క రాణులతోటి ఆయన ద్వారకాలో ఈ విధంగా ఎంతో విలాసవంతంగా 16,108 మంది భార్యలతోటి ఆయన గృహస్థ జీవనాన్ని ఆయన గడపడం జరిగింది అన్నమాట. ఈ విధంగా రాణులందరూ కూడా ఆ యొక్క గృహస్థ జీవితంలో ఎంతో ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని, సో మనం అనుకోవచ్చు వాళ్ళిద్దరి మధ్య, గృహస్థుల మధ్య జరిగి ఉండేటువంటి ఆనందం భౌతిక పరమైనటువంటి ఆనందం, కానీ శ్రీకృష్ణ భగవానుడు ఆ యొక్క రాణుల మధ్య ఉన్నటువంటి ఆనందం ఏమిటి, ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని వాళ్ళందరూ కూడా ఆ యొక్క 16,108 మంది లక్ష్మీదేవులు అందరూ కూడా స్వామి యొక్క సేవలో సేవించి ధరించారన్నమాట. సో ఇదండి ఈరోజు మనం తెలుసుకున్నటువంటి భౌమాసుర వధ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే 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 కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామం. దేవతలు కూడా హరే కృష్ణ. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి, శ్రీల ప్రభుపాదికి, నితాయ్ గౌర ప్రేమానందే. హరి హరి హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే బలరాం జయంతి శుభాకాంక్షలు. హరే కృష్ణ. సో అందరికీ కూడా బలరాం జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా. హరే కృష్ణ. హరే కృష్ణ.